ఇలాంటి ప్రశ్న వశిష్ఠ కుటుంబం నుంచి కూడా వచ్చింది. మన ప్రియ సోదరుడు అనిల్ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అలాగే ఈవేళ మధ్యాహ్నం అహ్మదాబాద్ నుండి లండన్కు వెళుతున్న ఒక విమానం కూలిపోయింది. దానిలో మన ప్రిసెప్టర్ దంపతులు కూడా ప్రాణాలు కోల్పోయారు. who also lost their life. And naturally, questions do arise. Whose fault was it? Who decides such a destiny? Was it in our karma? ఇలాంటివి జరిగినప్పుడు సాధారణంగా ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది ఎవరి తప్పు? ఎవరు ఇలాంటి విధిని నిర్ణయిస్తారు? ఇది మన కర్మలో ఉందా? ప్రతిదీ మన వ్యక్తిగత కర్మల మీద ఆధారపడి ఉండదు. అప్పుడప్పుడు ఇతరులు కూడా మన కర్మలను ప్రభావితం చేస్తుంటారు. కర్మ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. నేను తరచుగా శ్రీరామచంద్రుడు సీతామాతల జీవితాన్ని ఉదహరిస్తుంటాను. వారు అవతార పురుషులైనప్పటికీ, వారికి ఎటువంటి సంస్కారాలు లేనప్పటికీ, అంటే వారి విధిని నిర్ణయించుకోవడంలో వారికి స్వేచ్ఛ ఉంది. అయినప్పటికీ వారు ఎవరూ పడనన్ని కష్టాలను అనుభవించారు. ఎవరి తప్పు అది? దానికి ఎవరు కారణం అయ్యారు? మనం సంస్కారాలు, ప్రారబ్ధం, విధి అని అంటాము. అది కారణమునకు ప్రభావమునకు చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. మన పరిమితమైన అవగాహనలో జీవితంలో జరిగే వాటికి మనమే కారణం అనుకుంటాం. మీరు యువకులుగా సహజంగా ఎవరితోనైనా ప్రేమలో పడ్డారు అని ఊహించండి. అది సహజంగా మిమ్మల్ని పురికొల్పుతుంది. మీ విధిగా అది రూపుదాల్చుతుంది. కానీ తల్లిదండ్రులు వాళ్ళ సంస్కారాల వల్ల కానీ, లేక పరిస్థితుల వల్ల కానీ, ఈ వ్యక్తి వేరే కులానికి చెందినవాడని, లేదా మన స్థాయికి తగ్గట్టు లేరని బలవంత పెడతారు. అప్పుడు నువ్వు వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటావు. ఇప్పుడు నీ గతి మారటం వల్ల నీ విధి కూడా మారుతుంది. నువ్వు ఒకరిని చేసుకుందాం అనుకుంటావు, కానీ వేరొకరిని చేసుకుంటావు. ఇలాంటి గందరగోళాలు మన ప్రపంచంలోని సమాజంలో చాలా ఉంటాయి. External influence can derail our destiny. So this is my understanding of how destinies are changed. Think for a moment another. బాహ్య ప్రభావం మన విధి యొక్క పట్టాలను తప్పిస్తుంది. మన విధి ఇతరులచే ఎలా ప్రభావితం అవుతుందో తెలిపే నా అవగాహన ఇది. ఉదాహరణకు, లక్షలాది యూదులను గ్యాస్ ఛాంబర్లలో క్రూరంగా చంపించిన హిట్లర్ గురించి ఒక్క క్షణం ఆలోచించండి. అందరి మరణాన్ని నిర్ణయించే సంస్కారాన్ని వారంతా ఒకేసారి ఎలా కలిగి ఉంటారు? అది కుదరదు. ప్రతి ఒక్కరూ అదే సంస్కారాన్ని భోగించడం, అంటే అనుభవించడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరైనా మీ విధిని మార్చవచ్చు. మనం మన మార్గాన్ని తయారు చేసుకునే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే ధ్యానం మన సహాయానికి వస్తుంది. విధిని అనుసరించి మీ హృదయం మీకు చాలాసార్లు ఎంతో కొంత చెబుతుంది. అది ఉత్సాహంతో ప్రేరేపిస్తుంది. కానీ మీరు కొన్నిసార్లు దీనికి వ్యతిరేకంగా నిర్ణయిస్తారు. మీ హృదయం ఏదో చెప్తుంది, మీరింకేదో చేయడం జరుగుతుంది. బహుశా మీ దురాశ వలన కావచ్చు. మీ హృదయం చెప్పేది తక్షణమే మీకు ప్రయోజనం కలిగించదు. మీకు తక్షణ రాబడులు, ప్రయోజనాలు కావాలి. మిమ్మల్ని వెంటనే సంతృప్తి పరచాలి. ఇది మీ విధిని మారుస్తుంది. మీరు హృదయాన్ని మాత్రమే అనుసరిస్తే ముక్తిని పొందడానికి ఒక జీవితం సరిపోతుంది. కానీ మనం అలా చెయ్యము. మనం ఈ సంస్కారాల శాశ్వత నిర్మాణంలో కొనసాగుతున్నాం. ఉదాహరణకు, ఒక వ్యక్తిని ఊహించుకోండి. అతను లేదా ఆమె తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ సామాజిక పరిస్థితుల ప్రభావంతో వేరే నిర్ణయం తీసుకుంటారు.
ఇప్పుడు మీరు మరిన్ని సంస్కారాలను సృష్టిస్తున్నారు. మీరు చేసుకోలేకపోయిన వ్యక్తి సంతోషంగా ఉండరు. వాళ్ళు సంతోషంగా లేకపోవడం వల్ల, వాళ్ళను చేసుకున్న వ్యక్తి కూడా సంతోషంగా ఉండలేరు. కాబట్టి అసంతృప్తి అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఆ విధంగా ఒక తప్పు ఒక చిక్కటి సాలెగూడులా అదృష్టం మరియు విధి యొక్క సంక్లిష్టతలతో కూడిన ప్రపంచంలో వ్యాపిస్తుంది. కేవలం ఒక తప్పు శాశ్వతంగా మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది.